అసలు బ్యూటీ ట్రీట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అంటారా? డర్మటాలజిస్ట్ అంటూ ఉంటాం. సో వాళ్ళకి మీకు డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? డాక్టర్స్ కాని వాళ్ళు కూడా ఈ పని చేస్తున్నారంట. దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఒక చిన్న స్కేల్లో ఎవరైనా స్టార్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంది? మరి దీనికి సంబంధించి లోన్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటాయండి? ఈ యొక్క బిజినెస్ సంబంధించి ప్రాఫిట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డాడీకి అసలు ఇష్టం ఉండదు గర్ల్స్ బయటికి వెళ్ళి వర్క్ చేసి టైడ్ అయ్యి మీరెందుకు. ఒకప్పుడు బ్యూటీకి సంబంధించి ఇంపార్టెన్స్ అనేది ఆడవాళ్ళు, అది కూడా ఎంగేజ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇంట్రెస్ట్ చూపించేవారు అనమాట. కానీ ఇప్పటి రోజు మనం చూస్తున్నట్లయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, అమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడాను బ్యూటీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారనమాట. స్కిన్ కేర్కి సంబంధించి కూడా. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతం రోజుల్లో గ్రూమింగ్ వైపు మెయిన్ కూడా అడుగులు వేస్తున్నారు. అయితే ఎంత కాదనుకున్నా బ్యూటీకి సంబంధించి మంచి ఇంపార్టెన్స్ అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించి మంచి మార్కెట్ కూడా ఉంది ఇండియాలో, ఎక్కడైనా సరే కూడాను. అయితే ఇవాళ మన స్పెషల్ బిజినెస్ బజ్లో భాగంగా ఇవాళ మనం హైదరాబాద్ ఉన్నటువంటి తార్నాకల్ ఉన్నటువంటి శ్రీ కలర్స్ బ్యూటీ స్టూడియోలో అయితే ఉన్నామన్నమాట. సో ఈ యొక్క కలర్స్ బ్యూటీ స్టూడియోని సృజన గారు తను 20 ఏళ్లుగా నడిపిస్తూ ఉన్నారు. సో తన మాటల్లో తన సక్సెస్ జర్నీ, అట్ ది సేమ్ టైం ఈ యొక్క బిజినెస్ మొదలు పెట్టడానికి ఎటువంటి పెట్టుబడి అవసరం అవుతుంది, అట్ ది సేమ్ టైం ఎక్కడైనా కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుందా, అదేవిధంగా దీనికి సంబంధించి జాగ్రత్తలా తీసుకోవాల్సి ఉంటుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ తన సక్సెస్ స్టోరీ తన మాటలను అడగదలుచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఓకే, ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంటర్వ్యూ అడగగానే మీరు ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇట్స్ అవర్ ప్లెజర్ అండి. సో చెప్పండి, మీ యొక్క జర్నీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? 2006లో స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో ఇది టైం పాస్ కన్నట్టుగా వెళ్ళాను. యాక్చువల్గా బాబు కన్సీవ్ అయినప్పుడు తెలిసినప్పుడు బోర్ అవుతుండే. సిటీకి ఫస్ట్ టైం కదా నేను రావడం మ్యారేజ్ తర్వాత. సో హైదరాబాద్ న్యూ అనమాట. సో బోర్ గా ఉండేది. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతే బోర్ కదా. సో అప్పుడు నేను సర్వీస్ తీసుకోవడానికి ఎవ్రీ మంత్ వెళ్ళేదాన్ని సెలూన్స్ కి. సో అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం చెప్పారనమాట వాళ్ళు, మీరు కూడా జాయిన్ అవ్వండి అంటే అలా జాయిన్ అయిపోయాను. సో అది ప్యాషన్ గా అయిపోయింది. అంతే. సో అలా ప్యాషన్ కాస్త ఇప్పుడు ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ లాగా అయిపోయింది అన్నమాట. అండ్ మీకు రీసెంట్ గా కూడా అవార్డు కూడా రావడం జరిగింది కదండి. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. సో ఫైన్, సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా అండి, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే మా వారు అంత సపోర్ట్ చేశారు, మా డాడ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో చాలా చాలా హ్యాపీ. ఓకే, సో ఇక సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. సో మా ఆడియన్స్ అందరూ కూడాను బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళందరికీ కూడాను మీరు మీ ఎక్స్పీరియన్స్ తో ఉన్నటువంటి సజెషన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో షేర్ చేసుకోండి మాతో. అట్ ది సేమ్ టైం సో ఈ యొక్క బ్యూటీ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అసలు ఎంత అవసరం అంటారు ఇది? ఎందుకంటే మనం చూసినట్టయితే కాస్ట్, ఒక్కొక్క ట్రీట్మెంట్ కావచ్చు, ఈవెన్ ఫేషియల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాస్ట్లీ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి, అసలు బ్యూటీ ట్రీట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అంటారా? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ కి, మనం చేసే వర్క్ కానీ, స్ట్రెస్ కి కానీ మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో మనం ఎంత మేకప్ చేసినా ఇంటర్నల్ గా హ్యాపీగా ఉన్నప్పుడే కదా, హెల్దీగా ఉన్నప్పుడే మన ఫేస్ లో ఆ గ్లో వస్తుంది. సో మనకి ఇప్పుడు ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే అది రికవరీ చేసేది ఓన్లీ కాస్మెటాలజీ, అందులోనే వస్తుంది. మనం ఎన్ని ఫేషియల్స్ చేయించుకున్నా, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా రికవరీ అవన్నీ మనం ఇక్కడ రికవరీ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నాకు ఒక డౌట్ ఉంది మేడం. సో ఏంటంటే మనం చూస్తున్నట్లయితే బయట డాక్టర్స్, డర్మటాలజిస్ట్ అంటూ ఉంటాం. సో వాళ్ళకి మీకు డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మేము నాన్ ఇంజెక్టెడ్ అండి, వాళ్ళు ఇంజెక్టెడ్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇంజెక్షన్స్ అని తీసుకొని బ్యూటీని పెంచుకుంటూ ఉంటారు. కానీ మన ఐవీస్ తీసుకోవడము, ఫిల్లర్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది, మనకి లేదు కాస్మెటాలజీకి. సో మనం స్కిన్ లేయర్ కానీ, స్కాల్ప్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవి రికవరీ చేయగలం. ఓకే ఓకే. సో ఇది కూడా వర్కౌట్ అవ్వని పక్షంలో దానికి వెళ్ళాలి. ఓకే ఓకే మ్యామ్, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇంజెక్టబుల్, నాన్ ఇంజెక్టబుల్. సో ఇంజెక్టబుల్ అయితే డాక్టర్స్ మాత్రమే చేయాలి, నాన్ ఇంజెక్టబుల్ మాత్రం మీరు చేయొచ్చు కాస్మెటాలజిస్ట్. సో కానీ కాస్మెటాలజిస్ట్ ఇంజెక్షన్స్ కూడా చేస్తున్నారని చెప్పి ఆ మధ్య న్యూస్ కూడా వచ్చింది. మరి ఇంకా జరుగుతుందంటారా? అసలు ఏంటి అసలు?
అలా అని ఏం లేదండి, చెయ్యరు. మేబీ ఎవరైనా 1 or 2 చేస్తే అది ప్రాబ్లమే అవుతుంది. వితౌట్ పర్మిషన్ ఏది చేయకూడదు. లేదు అంటే నేనైతే డాక్టర్ని హైర్ చేసుకున్నాను. గ్లూటాన్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఏవైనా ఇవ్వాలి అనుకుంటే డాక్టరే చూసుకుంటారు, అందులో మనం ఇన్వాల్వ్ అవ్వం. ఓకే, సో మీరు మాత్రం ఒక డాక్టర్ని హైర్ చేసుకొని ఆ పేషెంట్ ని ఖచ్చితంగా పంపిస్తారు డాక్టర్. దట్స్ గ్రేట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? సో బ్యూటీ అంటే స్కిన్ చాలా సెన్సిటివ్. అవునండి. సో మరి దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? అందుకే మేము పోస్ట్ కేర్, పోస్ట్ కేర్ మేమే చెప్తామండి. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తే వాళ్ళకి ఎంతవరకు మనం చేయగలం అన్నది మేము స్కిన్ టెస్ట్ చేస్తాము. ఆ స్కిన్ అండ్ స్కాల్ప్ కానీ టెస్ట్ చేశాక మేము ఈ లెవెల్ వరకు చేయగలమని మాకు ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బిహాండ్ అది దాటకుండా ఆ లిమిట్స్ లోనే చేసుకుంటాం. లేదు దీంతో కూడా అవ్వట్లేదు అనుకున్నప్పుడు మన డాక్టర్ ని కన్సల్ట్ చేస్తాం. సో తను చూసుకుంటారు మొత్తం. ఓకే, సో ఇప్పుడు మీరు ఫిల్లర్స్ అంటున్నారు, లేదా మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్ కావచ్చు. ఇప్పుడు పర్మనెంట్ మేకప్స్ అని కూడా కొన్ని నేమ్స్ తో వచ్చేసాయి. అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అంటారు? అవుతుందండి, మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఉంటుందండి. ఓకే, మళ్ళీ ఏమన్నా వాటికి అంటే ఎన్ని రోజులు ఉంటుంది మళ్ళీ తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి? మన బాడీలో స్వెట్ అనేది కామన్ కదా. మార్నింగ్ రెడీ అయ్యి మేకప్ అయినా కూడా ఒక 2 hours లో నార్మల్ అయిపోతాం. స్వెట్ వస్తుంది కాబట్టి ఎంత స్వెట్ ప్రూఫ్ యూస్ చేసినా కూడా ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇదేంటంటే ఇది మనం మేకప్ చేసినప్పుడు అట్లీస్ట్ అవర్స్ ఉంటుంది. పిఎంయు కానీ కాస్మెటాలజీ ఈ ట్రీట్మెంట్స్ చేసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక 15 days నుంచి 1 month 2 months మళ్ళీ వాళ్ళు మెయింటైన్ కూడా చేయాలి. మెయింటైన్ చేస్తే దెన్ వాళ్ళు మంచి రిజల్ట్ చూడగలుగుతారు అన్నమాట. అలా సూపర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యొక్క శ్రీ కలర్స్ బ్యూటీ స్టూడియో స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లా చాలా మంది కూడాను చాలా ఆశతో ఉంటారు బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి, ముఖ్యంగా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీలాంటి వాళ్ళు. సో మీరు ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు వాళ్ళందరికీ. సో మీ మాటల్లో అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ అంటే మన చాయిస్ అండి, అది మనం ఎంత లావిష్ గా పెడుతున్నాము. ఇప్పుడు ఏంటంటే అందరూ వాళ్ళ వర్త్ చూడట్లేదు, వర్క్ ఎంత బాగా చేస్తున్నారని చూడట్లేదు సిటీలో ఎస్పెషల్లీ. సో అంబియన్స్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మేము పెట్టే ఖర్చులో అంబియన్స్ కి ఎక్కువ వెళ్ళిపోతుందండి. సో మేము ఒక మిషన్ తీసుకుంటే దానికంటే డబుల్ అంబియన్స్ కి అయిపోతుంది. సో నేను చాలా సింపుల్ గా చేశాను, అంబియన్స్ ఎక్కువ లేకుండా. చాలా అండి, చాలా ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తారు కదా. సో ఇప్పుడు ఒక పేషెంట్ వస్తే, ఒక క్లయింట్ వచ్చారు, తనతో పాటు హస్బెండ్ కానీ సిస్టర్ కానీ ఎవరొకరు వస్తారు. సో వాళ్ళకి టైం పాస్ అవ్వడం కోసం కొంచెం ఇంటీరియర్ బాగుంటే బెటర్. సో అంతే. కానీ ఈ ఏదైతే కాస్మెటాలజీ ట్రైకాలజీ ఇవి చేస్తారో డెకరేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి, ట్రీట్మెంట్స్కి ఇవ్వండి, అది బెటర్. ఎందుకంటే ఖర్చు కూడా ఏమీ ఉండదు, మన లిమిట్స్ లోనే మనం చేసుకుంటే సరిపోతుంది. అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇంతతో స్టార్ట్ చేస్తే, ఒక చిన్న స్కేల్ లో ఎవరైనా స్టార్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఛాన్స్ ఉంటుంది? 2 lakhs నుంచి స్టార్ట్ చేయొచ్చు. 2 lakhs. సూపర్. మరి దీనికి సంబంధించి లోన్స్ ఏమైనా అవైలబుల్ గా ఉంటాయండి? ఉంటుందండి, అది మనం బ్యాంక్ అప్రోచ్ అయితే వాళ్ళు మన ఉమెన్స్ కి చాలా బెనిఫిట్స్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అలా తీసుకోవచ్చు. అలాగే మీరు అన్నారు కాబట్టి ఒకటి చెప్తాను. నేను 2006 లో ఏదైతే ఒక ప్లేస్ లో స్టార్ట్ చేశానో అది నేను అలాగే లోన్ లోనే తీసుకున్నానండి. ఫస్ట్ నేను టెనెంట్ గా వెళ్ళాను, అదే నేను ఓనర్ అయిపోయాను. అలా తీసుకున్నాను. సో అలా లోన్స్ చాలా ఉండే నాకు కూడా. అప్పుడు కొన్ని బ్యాంక్స్ చెప్పారనమాట ఇలా ఉంటుంది అని. సో అవి అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు. సో గైస్ మనకు తెలుసు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముద్రా లోన్, అదేవిధంగా స్టాండప్ ఇండియా స్కీమ్ అని చెప్పి. సో చాలా స్కీమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా ఉమెన్ కూడా ఈ యొక్క స్కీమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు గనక ఈ స్కీమ్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో చాలా కోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. సో ఇంటర్వ్యూ మీకు యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ఆ స్కీమ్స్ కూడా మీరు చూసి మీరు కనుక బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టేసేయచ్చు. లెట్స్ గో బ్యాక్. ఏ బిజినెస్ కైనా సరే కూడా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ లేనిదే బిజినెస్ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. మరి మీరు ఎట్లా చేస్తున్నారు మార్కెటింగ్? ఆ పేజ్ స్టార్ట్ చేశాను ఇన్స్టాలో. నేను ఫస్ట్ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, నువ్వు బాగా ట్రీట్మెంట్స్ చేస్తావు కదా, సో ఎందుకు వై నాట్ పేజ్ స్టార్ట్ చేసేసే అన్నారు. సో పేజ్ స్టార్ట్ చేశాను స్లోగా. అలా మీ మీడియా కూడా చాలా హెల్ప్ అయింది నాకు, చాలా మంది హెల్ప్ చేశారు. అంటే మీన్స్ నేను ట్రీట్మెంట్స్ ఇచ్చాను, జెన్యున్ గా ఉంది అనేసి వాళ్ళు కూడా పేజ్ కొంచెం డెవలప్ అయ్యేలా చేశారు, ఎంకరేజ్ చేశారు. సో అలా స్టార్ట్ అయ్యాను. ఇంకా ఆటోమేటిక్గా మన ట్రీట్మెంట్స్ బాగున్నాయి అనేసి
ఫాలోవర్స్ పెరగడము, రిక్వెస్ట్ రావడము అలా అయింది. సో మా ఫ్రెండ్స్ అనమాట యాంకర్స్, వాళ్ళందరూ ఇంతకుముందు వచ్చారనమాట. సో నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. సో దట్స్ ఇట్. సో మ్యామ్ చెప్పండి, దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నారు? అంటే మీరు స్టార్ట్ చేసే ముందు లైసెన్సెస్ కావచ్చు, అట్ ది సేమ్ టైం స్కిన్ కాబట్టి ఇందాక నేను చెప్పినట్లుగా మళ్ళీ కేర్ ఇంపార్టెంట్ చాలా. సో ఎటువంటిది ఏమన్నా మనకి మిస్ మ్యాచ్ అయినా ఏం జరిగినా కూడాను హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈవెన్ కస్టమర్ అండ్ మీరు? యాక్చువల్గా ఈ హెల్త్ ప్రాబ్లం ఏం రాదండి, ఇది ఆల్మోస్ట్ నేనే హ్యాండిల్ చేస్తాను పేషెంట్ని, స్టాఫ్కి ఏమి ఇవ్వను. సో నేనే చేస్తాను కాబట్టి ఎవ్రీడే నాకు 4 to 6 వరకు ఇదే ట్రీట్మెంట్స్లోనే ఉంటాను. సో నేనే హ్యాండిల్ చేస్తాను కాబట్టి ఇప్పటివరకు అయితే ప్రాబ్లం రాలేదు. బట్ ఎప్పుడైనా సమ్ టైమ్స్ వాళ్ళ వెదర్ని కానీ వాళ్ళు మెయింటైన్ చేయకపోతే కొంచెం రిజల్ట్ లేట్గా వస్తుంది. బట్ లాస్ట్కి అయితే రిజల్ట్ డెఫినెట్గా వస్తుంది, అందులో డౌట్ లేదు. కేరింగ్ అంటే చిన్నగానే ఉంటుందండి, పెద్ద ఇష్యూస్ ఏమి ఉండదు. చిన్న ర్యాష్ అది ఏమైనా ఉంటే అది కవర్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్. శ్రీ కలర్ స్టూడియో, దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు మీరు తీసుకున్నారు? అన్ని రిజిస్ట్రేషన్ చేయించామండి. సో ప్రాపర్గా వెళ్తున్నాము. సో నో ఇష్యూస్. ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకున్నాము. శ్రీ కలర్స్ అనేది కూడా రిజిస్ట్రేషన్ చేయించేసాము, 2006లోనే చేయించాము. కాకపోతే ఇప్పుడు ఆఫ్టర్ లాక్డౌన్ మేము కాస్మెటాలజీలోకి షిఫ్ట్ అయ్యాను కాబట్టి మళ్ళీ చేంజ్ చేశాను, రెన్యువల్ కూడా చేసుకున్నాము. ప్రాబ్లమ్. సూపర్. సో గైస్, మనందరికీ తెలుసు కదా, సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఖచ్చితంగా మీకు కంపెనీ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత ట్రేడ్ లైసెన్స్, అంటే మీ యొక్క బిజినెస్ని బట్టి ఫుడ్ అయితే ఫుడ్ లైసెన్స్, ఇది బిజినెస్ కాబట్టి ట్రేడ్ లైసెన్స్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క టర్న్ ఓవర్ 20 lakhs కంటే ఎక్కువ జరుగుతుంది అంటే కనుక మీ యొక్క బిజినెస్లో ఖచ్చితంగా మీరు జిఎస్టీ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లెట్స్ గో బ్యాక్ టు ది టాపిక్. ఈ జర్నీలో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? ఛాలెంజెస్ ఏం పెద్దగా లేదండి. గాడ్స్ గ్రేట్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా కూడా సక్సెస్ అయ్యాను. అది ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తారు, మా హస్బెండ్ కానీ మా డాడ్ కానీ. ఫైనాన్షియల్గా వాళ్ళిద్దరు బాగా సపోర్ట్ చేస్తారు. సో ఎప్పుడు ప్రాబ్లం రాలే, కాకపోతే కాంపిటీషన్ అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఆ ఏరియాలో మనమే నెంబర్ 1 ఉండాలనేది ఎవరికైనా ఉంటుంది. ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్ని సెలూన్స్ ఉండేవి కాదు. అవునండి. ఇప్పుడు అసలు అడుగడుక్కి మనం ఇంకా అసలు ఒకప్పుడు ఒక చోటకి వెళ్ళాలి సెలూన్ కంటే ఒక 5-10 years ago ఖచ్చితంగా మనం ఒక ట్రావెల్ చేయడమో సంథింగ్ అట్లీస్ట్ కొంచెం దూరం ఉండేది, కానీ ఇప్పుడు అడుగడుగున వచ్చేసాయి. అవునవును, వాళ్ళని దాటుకొని రావడమే ఇక అది గ్రేట్ అనిపిస్తుంది అంతే. సో మీకు మీ బిజినెస్ లో యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీ తీసుకుంటున్నాము అండ్ ప్రతి పేషెంట్ని నేనే హ్యాండిల్ చేస్తాను. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయాక కూడా 50 days వరకు నేను ఫాలోఅప్ చేస్తూ ఉంటాను. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వెంటనే రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. లేదు అంటే ఇక్కడికి పిలిపించి ఏమైనా ప్రాబ్లం అంటే వెదర్ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ ఏమైనా చేంజ్ అయినా కూడా చిన్న ర్యాష్ అలా వస్తుంది, అది కూడా రికవరీ చేస్తాం. అది కూడా ఫ్రీ సర్వీస్లోనే ఇస్తాం మనం. ఎందుకంటే వన్స్ మన దగ్గరకు వచ్చారు కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ మనమే రిసీవ్ చేసుకోవాలి. సో బ్యాడ్ అనేది ఎక్కువ ఉండదు, ఎప్పుడో 1 or 2 ఉంటుంది, అది మనం చూసుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. సూపర్. సో ఇందాక మీరు ఇన్వెస్ట్మెంట్ లో మినిమం 2 lakhs అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా చక్కగా సెటప్ చేశారు ఇది. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయ్యి ఉంటుందండి? నాకు 20 lakhs వరకు అయింది. 20 lakhs వరకు అయింది. ఓకే. సో ప్రొడక్ట్స్ అన్ని కూడాను అడ్వాన్స్డ్ అని చెప్పారు. అవునండి, అన్ని కొరియన్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు అంతా. సో అవే యూస్ చేస్తున్నా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అవునా? ప్రొడక్ట్స్ ఎక్కడ తీసుకున్నారండి మెటీరియల్? అన్ని అవుట్ ఆఫ్ స్టేషన్ అండి, ఇక్కడ లోకల్ ఏమీ లేవండి, మన దగ్గర ఉన్నాయి అన్ని అవుట్ ఆఫ్ స్టేషన్. అండ్ ఇంకొకటి మీరు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా పీపుల్ కి. అవును. సో ఆ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఎన్ని రోజులు ఉంటుంది? అది అంటే కోర్స్ ని బట్టి ఉంటుందండి. పిఎంయు అయితే 3 days అనేసి. పిఎంయు అంటే పర్మనెంట్ మేకప్ అండి. కాస్మెటాలజీ అయితే 5 days ఉంటుంది, లేజర్ అయితే 3 days ఉంటుంది. అలా 3 days ప్లస్ 3 days మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా చేపిస్తాం ఇక్కడే. సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ కాన్ఫిడెంట్ గా వెళ్ళాలి. మేము సర్టిఫికేషన్ ఇచ్చాము అని అంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటేనే ఇస్తాను నేను. యాక్చువల్ గా రాకుండా హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో బయటికి పంపించాం అనమాట. రాకపోతే ఇంకొక 10 days టైం తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటుంది. సో
ఎవరైతే పేషెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకి డైరెక్ట్ చూపిస్తాం ఈ ట్రీట్మెంట్ ఇలా చేయాలి. మేబీ మీకు చాలా స్కిన్ టైప్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో మీరు నేర్చుకున్నప్పుడు మీరు ట్రైన్ అయినప్పుడు ఒక స్కిన్ ఉండొచ్చు, ఇంకోసారి మేము చేసినప్పుడు వేరే స్కిన్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పింపుల్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, సో పింపుల్ విత్ స్కార్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, అలా కాంబినేషన్ లో కూడా చూపిస్తూ ఉంటాము. సో ఇప్పటివరకు అయితే స్టూడెంట్స్ అంతా హ్యాపీ. ఓకే, నైస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మీ మాటల్లో ఏమని చెప్తారు? ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం, ఆ ప్రాబ్లం లేదు. అది నాకైతే హ్యాపీ. మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ మా బాబు 2.5 years నుంచే నేను స్టార్ట్ చేశాను ఈ ఫీల్డ్. సో బాబు కూడా చాలా కంఫర్ట్ గానే ఉండే నాతోని, నాకు కన్వీనియంట్ గానే తను ఉండేవాడు, కానీ ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. సో నేను స్టెప్ బై స్టెప్ రావడానికి రీజన్ ఫ్యామిలీ. మా సార్ చాలా సపోర్ట్ చేస్తారు. సో ఇందాక నుంచే ఫ్యామిలీ అంటున్నారు, సో ఫ్యామిలీ గురించి బాగా చెప్తూ ఉన్నారు. సో మనం ఏదైనా సాధించాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఆబ్వియస్లీ మనం ఏదైనా సాధించవచ్చు. సో చెప్పండి ఫ్యామిలీ గురించి. మా సార్ సెంట్రల్ గవర్నమెంట్ అండి, బాబు వచ్చేసి IIT చేస్తున్నాడు మెకానికల్. డాడీ రిటైర్ అనమాట జెన్కో. ఇంకా బ్రదర్స్ కూడా జెన్కోలోనే, పెద్ద బ్రదర్, ఇంకా చిన్నతను ఇక్కడే సాఫ్ట్వేర్, ఇంకా వదిన, ఇంకా అందరూ ఎంప్లాయీస్. నేను ఒక్కదాన్ని ఫీల్డ్ లోకి వచ్చేసాను. ఓకే, సో యూనిక్ గా ఉంది కదా, ఎలా ఫీల్ అవుతుంటారు? మీరు ఎలా ఫీల్? వాళ్ళంతా నన్ను అడుగుతూ ఉంటారు స్కిన్ కేర్ గురించి, అప్పుడు కొంచెం హ్యాపీ. ఓకే, సూపర్. సో స్కిన్ కేర్ గురించి ఎవరైనా అడిగినప్పుడు చెప్తూ ఉంటారు. సరే, మా ప్రేక్షకులందరికీ కూడా స్కిన్ కేర్ కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే చెప్పండి ఇప్పుడు. సో మెన్స్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, మీ మాటల్లో ఒక బేసిక్ టిప్స్. మనం రెగ్యులర్గా చేయాల్సింది ఏంటంటే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇవి కంపల్సరీ అండి. ఇవి మెయింటైన్ చేస్తుంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది. అవి మెయింటైన్ చేయనప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి మా దగ్గరికి రావాల్సి వస్తుంది. అవి మెయింటైన్ చేయండి, సరిపోతుంది. ప్రాపర్గా ఫుడ్ తీసుకోండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, టైంకి స్లీప్, చాలా అంతే. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పేది ఇదే కదా అందరూ. సో దాట్స్ ఇట్ గైస్. సో మీ అందరికీ కూడాను సో సృజన గారి యొక్క ఇంటర్వ్యూ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం మ్యామ్, సో దీనికి సంబంధించి, సో మ్యామ్ ఈ యొక్క బిజినెస్ సంబంధించి ప్రాఫిట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బాగుంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనం క్వాలిటీ తీసుకుంటామో, సర్వీస్ బాగా ఇస్తే మనకి ఏంటంటే మెంబర్స్ పెరిగినప్పుడు, పేషెంట్స్ పెరిగినప్పుడే కదా ఇన్కమ్ వస్తుంది. ఒకే పేషెంట్ నుంచి ఎక్కువ ఇన్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడు. సో సర్వీస్ ప్రాపర్గా ఇచ్చి వాళ్ళ త్రూ మౌత్ టాకే మెయిన్ అండి. సో అది వెళ్తే ఆటోమేటిక్గా మనకి పేషెంట్స్ వచ్చేస్తారు, ప్రాబ్లం లేదు. సో కేరింగ్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇందులో కెమికల్ పీల్స్ యూజ్ చేస్తాం, కొంతమందికి యూజ్ చేయాలి కూడా డ్యామేజ్ ఉన్న స్కిన్కి. సో బాగుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. మరి ప్రెసెంట్ మార్కెట్లో కాంపిటీషన్ బిజినెస్ ఏదంటే తలను తన్నేవాడు ఉంటే తాటిని తన్నేవాడు మరొకడు ఉంటాడంట. సో కాబట్టి ఏ బిజినెస్ అయినా సరే కూడాను మంచి కాంపిటీషన్ అయితే ప్రెసెంట్ నడుస్తుంది. మరి కాంపిటీషన్ ని తట్టుకొని ఎలా నడుస్తూ ఉన్నారు? ఎట్ ది సేమ్ టైం ఫ్యూచర్ గురించి ఏంటి ప్లాన్స్? ఫ్యూచర్ అంటే ఇంకా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది ప్రతి ఫీల్డ్లో, ఎవ్రీ ఫీల్డ్ అదే కదండి. సో జెన్యున్గా వెళ్తున్నాము, ప్రస్తుతానికైతే జెన్యున్గా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను నేను. సో ఆ వేలో వెళ్తున్నా కాబట్టి ఏం ప్రాబ్లం రాలేదు, బాగానే ఉన్నా. కానీ లాక్డౌన్ ఒకటి చాలా ఎఫెక్ట్ అయింది అందరికీ. ఆ టైంలో కొంచెం నేను డల్ అయిపోయాను. లాక్డౌన్ లో అన్ని డేస్ ఇంట్లో ఉండిపోయాము, బిజినెస్ డల్ అయిపోయింది. సో వర్క్ లేని మనం ఇప్పుడు వర్క్ మీద పడిపోయాం కదా. సో అప్పుడు నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను, కాస్మెటాలజీలోకి. సో అక్కడ నుంచి మళ్ళీ జర్నీ బ్యూటీ నుంచి కాస్మెటాలజీలోకి షిఫ్ట్ అయ్యాను. సో ఫ్యామిలీ గురించి చెప్పారు, మీ ఫాదర్ గురించి కూడా బాగా సపోర్ట్ చేశారని చెప్పి. సో సపోర్ట్ అనేది ఒకరికి ఒక బిజినెస్ చేయడానికి ఎంత అవసరం అంటారు? చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా ఫాదర్ హస్బెండ్ చేస్తేనే మనం ఈ స్టేజ్కి రాగలము ఉమెన్ గా. సో ఫస్ట్ అయితే డాడీకి అసలు ఇష్టం ఉండదు, గర్ల్స్ బయటికి వెళ్ళి వర్క్ చేసి టైర్డ్ అయ్యి మీరెందుకు అన్నట్టుగా ఉండేది డాడీకి. సో డాడీకి అయితే జాబ్ చేసి కష్టపడొద్దు అనేది ఒక థాట్ డాడీకి. సో మమ్మల్ని వెల్ సెటిల్ గానే ఉంచారు, వెల్ సెటిల్ గానే పంపించారు. సో తర్వాత నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు డాడీ కొంచెం వద్దమ్మా ఎందుకు మనకి అన్నారు, బట్ నేను వదలలేదు. మా వారు కూడా సపోర్ట్ చేసి లేదులే మామయ్య చేస్తుంది చేయనివ్వండి, తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అన్నారు. సో అప్పుడు డాడీ ఫైనాన్షియల్ గా బాగా సపోర్ట్ చేశారు. అలా కొంచెం
ఈ స్టేజ్ వరకు రాగలిగామంటే ఇద్దరు సపోర్ట్ ఉంది, మా హస్బెండ్ మా డాడీ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికి కూడాను ఈ యొక్క బ్యూటీ క్లినిక్ గురించి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో మ్యామ్ యాక్చువల్లీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. వారి కాంటాక్ట్స్ అనేవి మనము డిస్ప్లే చేస్తాము. యూ కెన్ అప్రోచ్. అట్ ది సేమ్ టైం మన ఫ్రీడమ్ యాప్లో ఇటువంటి బిజినెస్ కోర్సుకి సంబంధించి అసలు ఈ బిజినెస్ని ఎలా పెట్టుకోవాలి, దీనికి సంబంధించి లోన్స్ కావచ్చు, ప్రతిదీ కూడాను ఎవరైతే ఇలా సక్సెస్ అయ్యారో, ఎవరైతే ఇలా సక్సెస్గా బిజినెస్ రన్ చేస్తున్నారో, ఎవరైతే కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళే మీకు ఈ యొక్క కోర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ కోర్స్ అనేది కూడా ఎంజాయ్ చేసేయండి. అట్ ది సేమ్ టైం ఇందులో కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ కేటగిరీస్లో మీకు కావాల్సిన కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఆ కోర్స్ కేవలం మీరు 399 రూపాయలకే పొందవచ్చు అన్నమాట. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ బిజినెస్ ఇంటర్వ్యూ. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.